ఇక ఇదే దొంగతనంగా అమ్ముకున్నాడు శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు సొమ్మును. ఇందులో చాలామంది ఉన్నారు. పిఆర్టీలో ఇప్పుడు ఇగో ఇదొక రిజల్యూషన్ పాస్ చేసిరు. ఎవరు వీళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా, ఎవరు మహేందర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి వీళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా ఓ రిజల్యూషన్ పాస్ చేసి శ్రీపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా దీంట్లో మెన్షన్ చేసుకొచ్చిరు. ఇట్లా శ్రీపాల్ రెడ్డికి మెన్షన్ చేసినట్టుగా. అయితే విషయం ఏంటంటే ఆ సొసైటీ మినిట్స్లో ఈ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మహేందర్ రెడ్డి ఎట్లా ఎంటర్ అయ్యిండు, చెన్నకేశవరెడ్డి ఎట్లా ఎంటర్ అయ్యిండు, వీళ్ళందరూ కలిసి చేసిర్రా. పిఆర్టీయు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కమలాకర్ రావు మీరెట్లా సంతకాలు పెట్టారు, మీకు తెలియకుండా ఎట్లా జరిగింది ఈ సొసైటీ భూముల అమ్మకం? ఇంకా ఇదే కాదు, విస్తుపోయే నిజం ఏంటంటే 2006లో ఈ పిఆర్టీలో ఉన్నటువంటి మోహన్ రెడ్డి సొసైటీలో ఉన్నటువంటి పార్కు జాగాను 2000 గజాలను కోమటిరెడ్డి మోహన్ రెడ్డి అనేట ఆయనకు అమ్మేసిండట. చూసుకో ఇగో ఈ ముఠానే ఇప్పుడు తిరుగుతూ ఉంది. దీంట్లో శ్రీపాల్ రెడ్డి అమ్మినటువంటి ఇదిగో మీర్పేట టీచర్స్ కాలేజ్